మాటల కందని విషాదం, ఇది గుండె పిండేసే పెను విషాదం. మాటల కందని బాధ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దిగ్భ్రాంతికి లోనయ్యా. మనసు బాధతో బరివెక్కింది. ఈ కష్ట సమయంలో బాధితులందరి గురించి నా ఆలోచన. వారికి అండగా నిలుస్తాం. సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి చాలా బాధాకరం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ఫ్లైట్ పడిపోవడంతో ఏదైతే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలోకి దూసుకుపోయినటువంటి సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. దాదాపుగా 290 మంది దుర్మరణం పాలైనారు, కొంతమంది 240 మంది అంటున్నారు. సో ఇంకా క్లారిటీ రావాలి, దాంట్లో ఉన్నటువంటి ఎన్ని శవాలు ఉన్నాయో, సో అక్కడ ఉన్నటువంటి మెడికల్ హాస్టల్ బిల్డింగ్ లో కూడా ఎంతమంది చనిపోయినారని ఇంకా లెక్కలు తిరగడం లేదు. కాబట్టి దాదాపుగా 250కి పైగానే చనిపోయినారు. 300కి 250కి మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉంటారన్నట్టుగా కూడా మనకి చెప్తా ఉన్నారు విశ్లేషకులు. కాబట్టి ఈనాడు చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి యాక్సిడెంట్ అది మనము చూసుకోవచ్చు. ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల మరణ విహంగం. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం అన్నట్టు. అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది లేచినట్టు లేచి కొన్ని క్షణాల్లోనే కింద పడిపోవడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా బాధాకరంగా వారి యొక్క మనసు స్పందనతోనే ఈనాడు వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందడం జరుగుతుంది. కాబట్టి బ్రిటన్ పౌరులతో వస్తున్న విమానం భారత్లోని అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన దృశ్యాలను చూస్తే గుండె చెదిరిపోతుంది. మన మనసును కలిపివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారి బాధిత కుటుంబాల సభ్యులందరికీ నా సంతాపం, సానుభూతి తెలుపుతున్న ఈ విషాద సమయంలో వారికి చెదోడుగా ఉంటామన్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇతర దేశస్తులు కూడా ఆ యొక్క ఫ్లైట్ లో చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ బాధిత కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రమాదం అత్యంత బాధాకరం. దిగ్భ్రాంతి చెందాను. పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాం. సత్వరం స్పందించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించాం. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నట్టు మనం చూసుకోవచ్చు. అత్యంత విషాదకరం, దారుణ, దిగ్భ్రాంతికరం. బాధితులను ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి అన్నట్టు. వాస్తవానికి ఈనాడు ఖచ్చితంగా బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిందిగా కోరుతాను. ఒకసారి మనం చూస్తే ఈనాడు ఆ బాడీలు ఎవరి కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ DNA టెస్ట్ తర్వాత అది క్లారిటీ వచ్చే విషయంగా చూసుకుంటాం. కాబట్టి ఈనాడు ఫైర్ ఇంజన్స్, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ టీమ్స్ కానీ ప్రతి ఒక్కరు బృందంగా ఈనాడు సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఎన్నో హెల్ప్ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో బాడీలు వెలికి చేయడం ఏంటంటే, సో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను టోటల్ గా క్లుప్తంగా పర్యవేక్షిస్తూ ఆ బాడీలను తీసుకుంటూ మరి హాస్పిటల్కి తరలించడం కానీ